జూను 6వ తారీఖు కాకినాడ జిల్లా తుని కాన్స్టిట్యున్సీ కేఓ అగ్రహారం ఊరిలో ఉన్నటువంటి 50 ఎకరాల పామాయిల్ తోటలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుగా గర్ల్ మిస్సింగ్ కేసుగా తుని రూరల్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవడం, దాని తర్వాత మరి ఆ పాపని ట్రేస్ చేయడానికి మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారు టైం టు టైం ఆదేశాలు ఇన్స్ట్రక్షన్స్తో తుని రూరల్ సిఏ చెన్నకేశవ గారు, అలాగే తుని టౌన్ ఎస్ఐ కృష్ణమాచారి, మైసెల్ఫ్ పెద్దాపురం డిఎస్పి, జిల్లా యంత్రాంగంలో మొత్తం అంతా ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేసి మిస్ అయిన 2-3 గంటల నుండి మేము ఇందులో నిమగ్నమై వెంటనే ఈ తోటగా అనుకొని ఉన్నటువంటి ఒక 1000 ఎకరాల విస్తీర్ణం కలిగిన నల్లగొండ అనే ఆ కొండపైన సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టాము. ఎందుకంటే ఈ అదృశ్యమైన పాప పెంపుడు కుక్క ఆ కంచి వరకు వెళ్ళి అక్కడ నుండి ఏడ్చుకుంటూ సేమ్ ఇదే విలేజ్ తాత అబ్బాయి చూడడం, తాత అబ్బాయి పిలిస్తే కుక్క బెదరేయడం, దాంతో అతను ఊర్లో ఉన్నటువంటి క్రికెట్ ఆడుకుంటున్న 3 కుర్రోళ్ళకి చెప్పడం, ఆ కుర్రవాళ్ళు ఇక్కడికి వచ్చి చూసే లోపు అంటే 25 నిమిషాలు పట్టింది. ఆ 25 నిమిషాల్లో పాప అక్కడ నుండి ఫౌండ్ మిస్సింగ్. ఇంకా అక్కడ నుండి మేము ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఇట్ లీడ్స్ టు ఇల్లక్కు, అది రెండోది ఇట్ లీడ్స్ టు రోడ్డు గండి నుండి దొండవాక రోడ్డు. ఈ 2 పాయింట్స్ ఆ యాంగిల్లో మేము తరోగా చెక్ చేసాం. వెంటనే నెక్స్ట్ డే ఏఎన్ఎస్ పార్టీసు, మా ఎస్పీ గారు పంపించిన ఏఎన్ఎస్ పార్టీసు, అలాగే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్తో, దాంతోపాటు టెక్నాలజీని కూడా మేము వాడాము. ఇందులో డ్రోన్స్ ఇక్కడ చేసాం ప్లే చేసి, రెండవది ఈ టవర్ డంప్ పెట్టి, అలాగే సిడిఆర్ అనాలిసిస్ చేసాం. అది టవర్ డంప్ పెట్టడం వల్ల ఇంతకుముందు ఎవరైనా ఇక్కడ రెక్కీ చేసే అవకాశాలు ఉంటే ఆ నెంబర్లు నేను అనాలిసిస్ చేసుకుంటూ మరి అవి కూడా టెక్నాలజీని వాడాను. ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. యానిమల్ క్యాచింగ్కి ఒక ఛాన్స్ ఉంది. రెండోది ఇది ఎండ్ ఆఫ్ సీజన్ అవ్వడం వల్ల జీడి పిక్కలు, ఆ మిగిలిపోయిన పిక్కలు ఏరుకోవడానికి ఏజెన్సీ నుండి ఫ్యామిలీస్తోని ఇక్కడికి వచ్చి ఆ మిగిలిపోయిన పిక్కల్ని ఏరుకొని వెళ్ళే సందర్భాలు, చాలామంది వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ టైంలో ఈ పాప కంచి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే ఎవరు లేరు, ఈ పాప ఎక్కడో అని పిల్లలు తల్లిదండ్రులు కానీ, లేదా ఈ పాపను తీసుకెళ్ళి ఎవరికో లేని వాళ్ళకి ఇద్దాం, పిల్లలు లేని వాళ్ళకి ఇద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఏవైనా అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఉంటారేమో అన్న ఆ యాంగిల్లో కూడాను అప్ టు కేడీపేట, చింతపల్లి టీమ్స్ కూడా పంపించాము. తర్వాత ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటివి చేసిన పిల్లలు ఎత్తిపోయిన కేసులే ఉన్నాయేమో అవి కూడా వెరిఫై చేసాం. ఎన్ని ఉన్నాయి, ఆల్ ప్రాబుల్స్ మేము అన్ని యాంగిల్స్ అన్నీ చెక్ చేసాం. టైం టు టైము ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్పీ గారు, ఏలూరు రేంజ్ ఐజీ గారు కూడా దీనిపై మాకు తరచుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు.
ఆ డాగు 4 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం, అది ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఏదో ఉంది అని దాని తర్వాత ఆ కుక్కకి మేము అది ట్రాకింగ్ కూడా కట్టాం. జీపీఎస్ సిస్టము పెట్టి అది ఒక 8 కిలోమీటర్లు వెళ్ళిన రూట్ అంతాను మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతోని అన్నీ చెక్ చేయించాము. ఆ విధంగా ఎక్కడ ఏది కూడా ఏ అవకాశం ఉన్నా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏ ప్రతీది మేము దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం అణువణువున దీన్ని గాలించాము. ఫస్ట్ ఒక 2 కిలోమీటర్ల రేడియస్తో ఇక్కడ కోంబింగ్స్ మొదలెట్టాము. తర్వాత 2ని ఎక్స్పాండ్ చేసి 5 km చేసాము. అప్ టు 20 km వరకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిని మేము ఎన్యూమరేషన్ చేసి కోంబింగ్ చేసి ఈ పాప మిస్ అయినటువంటి ఆ పాప ఆచూకీ కోసం చేస్తున్నాం. ఇప్పుడు కూడాను సర్చింగ్ పార్టీస్ తిరుగుతున్నాయి. అలాగే ఈ టెక్నాలజీ వాడుతున్నట్టు ఆ టీమ్స్ కూడాను మరి సిడిఆర్ అనాలిసిస్, టవర్ డంప్స్ వాటిపై కూడా చేస్తున్నాం. రెండోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము తీసుకొని ట్రాపింగ్ కెమెరాస్ పెట్టాము. ఆ డే అండ్ నైట్ డ్రోన్ విజువల్స్ కూడాను తీసుకుంటానికి డ్రోన్స్ కూడా ఆపరేట్ చేస్తున్నాము. ఎక్కడ ఈ సర్చింగ్ ఆపరేషన్కి ఆపలేదు, నడుస్తూనే ఉంది. ఇది ఏదైనా బై మిస్టేక్ ఎవరైనా ఈ పాపని తీసుకెళ్ళిపోయి వాళ్ళ పెంచుకోవాలని ఉద్దేశం ఉంటే దానిపై 1,00,000 రూపాయలు బహుమతి కూడా మేము ప్రకటించాం. ఆ పాప ఆచూకీ తెంపితే 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మరి మా ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. అది కూడా ఇప్పుడు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఫలానా చోట మేము చూసాము ఇది చూసాము అని. అవి ఆ ప్లేస్లు కూడాను నిన్న ఈ బాపట్ల పంపించాము, మొన్న ఆదిలాబాద్ పంపించాము, ఇచ్చాపురంలో ఇలా మేము చూసామని అంటే మళ్ళీ ఒక టీం పంపించి అవి కూడా మేము అది వెరిఫై చేసుకుంటున్నాం. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే ఏదైనా ఆచూకీ ఉంటే తెలియజేయండి. అంతేగాని ఈ పుకార్లు ఇవన్నీ నమ్మకండి దయచేసి. శుద్ధ శక్తులు లేవు ఇక్కడ, నరబలు లేవు, ఏవి లేవు. ఎంత మనం సాంకేతిక పరంగా ముందుకు వెళ్తుంటే ఇంకా పాత మూఢనమ్మకాలు అనేది ఇప్పుడు ఇక్కడేం లేవు. ఈ ఏరియాలో అలాంటివి కూడా మాకు ఎక్కడ రిపోర్టింగ్ లేవు. థ్యాంక్ యూ. నిన్న కారు మీద ఏదో పాతకి జరిగిందని చెప్తున్నారు, దాని మీద ఏంటన్నది? నిన్న కారు చెప్పండి. కారుకు నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఇంతకు ముందు ఇన్సిడెంట్కి ఏం సంబంధం లేదండి. అతను ఏదైనా యాక్సిడెంట్ అయితే యాదృచ్ఛికంగా జరిగి ఉండాలి. ఏదైతే ఆ రోజున ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మనం క్షుణ్ణంగా ఆ రోజున పరిశీలించాం. ఇప్పుడు ఏదైతే కారు అంటున్నారో అది ఆ రోజున ఏదో ఫంక్షన్కి వచ్చారు, వచ్చిన వాళ్ళని కారులో ఎవరింటికి వచ్చారో వాళ్ళని ఆ రోజు అన్నీ కూడా ఎగ్జామినేషన్ అయింది. అతను నిన్న ఏంటంటే కొద్దిగా డ్రంకన్ స్టేజ్లో అదే అపోహ పడ్డాడు తప్ప తర్వాత అతను కొద్దిగా మళ్ళీ రియలైజ్ అయ్యి నేను పొరపాటున చెప్పానని చెప్పాడు. అవన్నీ అదే చెప్పేది డిఎస్పీ గారు చెప్పేది కూడా ఏంటంటే దయచేసి రూమర్స్ని విచారణ చేయొద్దు. మీరు చూస్తున్నారు, ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అంతా మీ అందరికీ తెలుసు. మీరు కూడా మాతో కొండలు ఎక్కారు, దిగారు, చూశారు. 20-30 రోజులుగా మనం ఏమేమి చేస్తున్నాం అంతా మీకు తెలుసు. ఏదైనా దయచేసి మీరు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మమ్మల్ని అడిగి క్లారిఫై చేసుకోండి. మా క్లారిఫికేషన్ అయితే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. అతను మీకు ముందు చెప్పాడు, మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన తర్వాత పొరపాటు అయిందని చెప్పి మళ్ళీ అది కూడా పెట్టాం కదా లేట్ నైట్. కాబట్టి అవన్నీ మేము రూల్ అవుట్ చేసాం. ఏ అవకాశాన్ని వదలలేదు మేము. ఆ రోజు ఏదైతే వచ్చినాయో ప్రతి ఆటో, ప్రతి 2 వీలరు, ప్రతి 4 వీలర్ని కూడా మన సీసీ ఫుటేజ్ ద్వారా వెరిఫై చేసాం. ఈ చుట్టుపక్కల ఉన్న 6 టవర్స్ నుంచి డంప్ తీసాం. అదేవిధంగా ఎక్కడైతే ఉన్నాయో 30 ప్లేసుల్లో సీసీ ఫుటేజ్ తీసాం. ఇంచుమించుగా 15-20 రోజులు ఒక 8 బృందాలు అవే టెక్నికల్ దీని మీద పనిచేశారు. ఎక్కడ కూడా ఏ ఛాన్సు వదులుకోలేదు. కాబట్టి దయచేసి అటువంటి రూమర్స్ నమ్మద్దు, అవన్నీ గోబెల్స్ ప్రచారం చేయొద్దండి. ఇంకా కొన్నాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
టీమ్స్ పనిచేస్తున్నాయి. గాలించారు, పాప కదలికలు లేవని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా? లేదండి. కొండ మీద ఎలాంటి అనుమానాలు లేవనే దాని మీద మీరు కంక్లూజన్కి వచ్చారా, లేదంటే ఇంకా కొండ మీద ఏదైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానం ఉందా? లేదు, అది ఒకసారి 4-5 రోజులు రోజు కంటిన్యూస్గా కూంబింగ్ చేశాము. దానిపై ఉన్నటువంటి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఈ పాప మిస్ అయిన 2:30 గంటలకి ఇక్కడ 3:30 గంటల పాటు కుండపోత వర్షం పడింది. ఈ ట్రేసెస్, ఈ పాప ఏవైనా అడుగులు కానీ ఎక్కడ జంతువులు వచ్చిన అడుగులు కానీ అవన్నీ ఆ రోజు అర్షప్ అయిపోతాయి. పైనుండి ఆ వర్షం కింద ఈ తోటలో, ఇప్పుడు మనం మాట్లాడుతున్న తోటలో కూడా వాటర్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ యాంగిల్లో ఆ రోజుకి అయింది. ఇంకా ఏవైనా ఉన్నాయంటే అవి కూడా చెక్ చేస్తున్నాం. ఇదైతే ఈ సర్చింగ్ ఆపరేషన్ మట్టుకు ఆపల. అంటే ఇప్పుడు ఎవరైనా ఎత్తుకెళ్లారనే కోణంలోనే ఎక్కువ దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు అది సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు కూడా తీసుకువెళ్ళారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి లేవు, ఆ దిశలో కూడా ఎంక్వైరీ చేస్తారని వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవండి. వాళ్ళు అక్కడ అడవిలో ఉండి వస్తారు, ఇక్కడేమో సీజనల్గా, ఇక్కడ ఎండ్ ఆఫ్ సీజను, ఆ మిగిలిపోయిన 20 రోజులు పిక్కలు ఏరుకొని వెళ్ళడానికి వస్తారు. వాళ్ళు వచ్చి వెళ్ళడం అనేది ఉంది. వాళ్ళ గురించి మేము టీమ్స్ కూడా పంపించాము ఏరియా వైజ్. చింతపల్లి వరకు వెళ్ళారు. అది వాళ్ళు కూడా ట్రేట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏవైనా బై మిస్టేక్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటే దానికి కూడా మేమేం చేసామంటే పాపకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ గోడా పత్రికలు ప్రతి ఆ చింతపల్లి విలేజ్లో కూడా అక్కడ ప్రతి బస్ స్టాండ్కి, ఆటోలకి, బస్సులకి, ఆ పోలీస్ స్టేషన్కి ఇచ్చాము. ఆ సంత మార్కెట్లో కూడా పెట్టాము. ప్రతి అక్కడ సంత మార్కెట్లో 4-5 ఉన్నాయి. ఆ 4 మార్కెట్లకి ఇక్కడ నుండి మా టీంని కూడా పంపించి ఆ డిస్ప్లే చేసి ఏదైనా పాప ఇలా వచ్చి ఉంటే మాకు చెప్పండి, బహుమతి ఇస్తామని కూడా మేము అక్కడ వైడ్ పబ్లిసిటీ ఇస్తున్నాం. కుటుంబ సభ్యుల్లో మొత్తం వాళ్ళు ఎటువంటి ఇంకా అనుమానాలు ఏమైనా వ్యక్తం చేశారు? వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు ఏవో చెప్పారు. అది ఆ కారు ఏదో గొడవ అనేసి అది చేశాము. వాళ్ళ భర్తతో ఎవరికో కారుకి సంబంధించినవి. అది రూల్ అవుట్ అయింది, ఏం కాదు అది. అతను కూడా, గణేష్ కూడాను అప్పుడు ఏదో సెటిల్ అయిపోయిందండి, ఇప్పుడు ఇష్యూ కూడా లేదని చెప్పారు. అది అలాగే ఇప్పుడు మనకున్న ఇంకా రెండే ఊహిస్తున్నది 2 అవకాశాలండి. ఒకటి, యానిమల్ ఏదైనా పట్టుకుపోయి ఉండాలి, లేదా ఆ రూట్లో వచ్చిన ఎవరైనా స్ట్రేంజర్స్, ఈ సంచార జాతుల వాళ్ళు కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్లుగా, డీసీ గారు చెప్పినట్లుగా పిల్లలు ఎవరు లేరు ఇక్కడ, పిల్ల ఒంటరిగా ఉందని తీసుకెళ్ళిపోయి ఉండాలి. తర్వాత ఇదంతా కూడా మా సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత భయపడిపోయి జాగ్రత్త పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మనం ఒకవేళ వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, పాప ఒంటరిగా ఉందని తీసుకెళ్ళి ఉండొచ్చు, లేదా పిల్లలు లేని వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ తీసుకెళ్ళిన వాళ్ళు పని ఎవరికైనా డబ్బులకు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆస్తూనే తీసుకెళ్ళి ఉండొచ్చు. ఆ ప్రాబిలిటీ ఒకటి ఉంది. యానిమల్ క్యాచింగ్ అయినా ఉండాలి. మనకి యానిమల్ క్యాచ్ చేసి రిమైన్స్ ఏమైనా ఉండాలి కాబట్టి అవేం దొరకలేదు కాబట్టి దాన్ని మనం దాన్ని పక్కన పెట్టి ఇంకా ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు అనే దాని మీద సెర్చింగ్ చేస్తున్నాం. అన్ని యాంగిల్స్ అది కూడా ఏదో ఒక క్లూ వస్తే సంతోషం. ఇదండి నో కేస్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పచ్చు, నో కేస్. వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీవేనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమీ అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు 2 ప్రాబిలిటీస్ కేసు ఏం లేదు. ధర్మరాజు గారు, ఉన్న యానిమల్ క్యాచ్ అయితే మనకి రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి, టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం అంతా తెలిసిండి ఈ జనసంచారంలో రాకుండా కొండల వైపు నుంచి, కొండల్లో నుంచే వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి, టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి, సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి, ఈ సీసీ ఫుటేజ్లకి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ 2 యాంగిల్స్లో ఇంకా మనం త్వరగా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుద్ది.
ఇప్పుడు ఈ కారు పోయింది అది. అంటే సీసీ ఫుటేజ్ ఏమైనా మీరు పరిశీలించారా? ఒకవేళ ఆ రోడ్లో ఏమైనా కావాలని గుర్తున్నట్టుగా ఆ సీసీ ఫుటేజ్ ఏమైనా కావాలని బుద్ధి ఉండకపోతే తీసుకున్న accident డౌన్లోడ్ జరగవచ్చు. పెట్టాము, అవి కూడా rule out అతను చెప్పిన నంబర్ కూడా అది కార్ నంబర్ కాదు, అది లారీ, అశోక్ లైలాండ్ లారీ ఇది. దట్ అతను ఏదైతే ఒక ఫోటో పెట్టారో ఆ ఫోటో, ఆ కార్ని ఆ రోజునే మనం ఎగ్జామిన్ చేసాం, అది మన ఫుటేజ్లో ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏదైతే యాక్సిడెంట్ అయితే ఉందన్నదో వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు కన్సర్న్ పోలీస్ స్టేషన్. యాక్సిడెంట్ మీద యాక్షన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఇప్పుడు బులెటిన్ చేస్తున్నామే. రిలీజ్ చేశారు. అలా కాదు సార్. ఎటువంటి సమాచారం లేకపోవడం ఉమ్. సమాచారం లేకపోవడంతో ఏ చిన్న విషయం జరిగినా అదేదో భూతద్దులను చూసి ఏదో వేరే వేరే వాళ్ళు వేరే రకంగా మాట్లాడు చేసుకుంటున్నారు. దాంతో మేజర్ పత్రికలు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం పరిస్థితులు ఏర్పడిపోతుంది. అలాంటప్పుడు మనం ఒక రోజుకో 2 రోజులకో ఇగో ఇది జరిగింది, ఇది ఇలా జరగలేదు, ఇలా చేస్తున్నాం అని ఎందుకు బులెటిన్ రిలీజ్ చేయట్లేదు సార్? చేస్తామండి తరచుగా మనోళ్ళు బులెటిన్ ఏదన్నా మేము అడిగితే సమాచారం ఇస్తున్నారు, కానీ మీకు ఇది చేసాం, ఇగో ఈ 1 వీక్లో మాకు ఇది ఈ ప్రోగ్రెస్, లేకపోతే ఇది చేసాం, ఇలా జరుగుతుంది అని బులెటిన్ రిలీజ్ చేశారు అనుకోండి, మిమ్మల్ని మేము ఫాలో అవుతాం కదా. ఇలాంటి అసత్య ప్రచారాలు ఉండవు సార్. లేదు, లేదు. మీరు అన్నది మీ చూసినది మేము అడిగిదామని వచ్చామండి. ఉమ్. అడిగిదామంటే కొంచెం ఆ రోజు ఇప్పుడు అది మీరు చెప్పింది దానివల్ల మేము mislead ఓకే అండి, అవుతుంది సార్ మనకి. గుడ్ సజెషన్. అయితే డెఫినెట్ గా మేమైతే తరచుగా మేము మీతో మేము ఇంటరాక్ట్ అడిగితే అవుతున్నాము, చెప్తున్నారు. సార్ని మేము చేస్తున్నాము, ఇలాగే మనము 12 గంటలకి రాత్రి 12 గంటలకు ఎస్పీ గారి కానీ సిఐ గారిని అడిగితే చేస్తున్నారు. ఈ లోపల అది రావులే అందరికి కామన్ గా రావట్లా. అది వాస్తవమా అదే. కాదని మీరు ఇప్పుడు తెలియకుండా spread అయిపోతుంది. ఏదో వచ్చింది, అవునవును, దాన్ని అవును, బట్టి అంతే. మళ్ళీ మీరు కూడా చేయవలసి వస్తుంది. మీరు చేయవలసి వస్తుంది. ఉమ్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయవలసి యాక్చువల్గా ఈ రోజు వస్తుంది. మనం 12 గంటలకు. ఈ రోజు దీనికోసమనే అది పెట్టాం. సార్, అయితే ఒక పని చేద్దాం, ఆల్టర్నేటివ్ డేస్ మేము డైలీ ఏదో ఇస్తాము, ఏదో డైలీ దాంట్లో కాదు, మెసేజ్ పెట్టేస్తాం. కొన్ని పోలీస్ మీడియాలో దాంట్లో ఇన్వెస్టిగేషన్ మెసేజ్ పెట్టేస్తాము, అందరూ ఫాలో అవ్వండి. మేము రిక్వెస్ట్, మేము అప్పీల్ చేసేది కూడా ఏంటంటే ఎవరో ఏదో చెప్పిందని మీరు ఇమీడియట్ గా దాన్ని వైరల్ చేయొద్దండి. మా ఎక్స్ప్లెయిన్, నేను డిఎస్పీ గారు ఎవరో ఒకళ్ళు మీ కాంటాక్ట్ లో ఉంటాం, మా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు అనుకోండి, ఆ మిస్అండర్స్టాండింగ్స్ రావు. అది ఇప్పుడు అతను గ్యాప్ రావడం వల్ల ఏదో అనుమానంతో చెప్పుండొచ్చు రాత్రి, తర్వాత మనం క్లారిఫై చేసుకున్నాం. అది ఏదైతే నెంబర్ చెప్పాడు అతను 1 2 3 4 అని ఏదో నెంబర్ చెప్పాడు, అది వెరిఫై చేసి సడన్ గా అది గుంటూరు, అది కృష్ణా జిల్లాలో అది ఒక లారీ నెంబరు. ఆ గ్యాప్ లోనే జరుగుతుంది. ఆ లారీ గ్యాప్ జరుగుతుంది. అవునవును. 7 గంటల నుంచి 12 గంటలు మీరు చెప్పబోతుకి మొత్తం తర్వాత ఇతను మనం మాట్లాడాం, బాబు ఏం జరిగింది ఏంటంటే అది యాదృచ్ఛికం జరిగిందంటే నేను కొద్దిగా కన్ఫ్యూజన్ లో చెప్పానని చెప్పాడు. అది మళ్ళీ మీకు రాత్రి 11 ఆ టైంలో మళ్ళీ మీకు గ్రూప్ లో ఉన్నాడు అతను ఇక్కడ, ఉన్నాడు అతను. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయండి. ఏదైనా ఉంటే మేము ఇప్పుడు అందుబాటులో మీరు ఉంటాం. ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా, ఈజ్ అవైలబుల్ ఇక్కడ, కాబట్టి అతను కూడా మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. మళ్ళీ ఏదో డౌజీలో కాదు, ఏదో డౌజీలో ఇప్పుడు మళ్ళీ అంటే ఒక మిస్సింగ్ కేసులో మీ శక్తి నుంచి కూడా పనిచేస్తారు, అందరూ కూడా పనిచేస్తారు, థ్యాంక్ యూ, వ్యవస్థ థ్యాంక్ యూ, కూడా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. మాజీ సీఎం లాంటి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో విఫలమయ్యారంటూ కూడా కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు? అంటే గణేష్ అంటించుకుంటున్నాడు మొత్తం ఊరు తిరిగి పోలీసులకి అంటే పోలీసులు అన్నట్టు ఆయన తండ్రి పోస్టులు అంటించుకుంటున్నారు, తల్లి అమ్మ మంచాన్ని పడింది, కానీ దీని ఇప్పుడు మీద రాజకీయ నాయకులు చేసే విమర్శలు కాదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు డే 1 నుండి మేము ఎన్ని టీమ్స్ పెట్టాము, మీరు కూడా మాతో పాటు కొండ ఎక్కారు, దిగారు, డైలీ ఇక్కడ వర్షం వచ్చినా మనతో పాటు మీరు అందరూ కలిసి చేసాము. ఎక్కడ మా ప్రయత్నం లోపం అనేది ఎక్కడ లేదు. మీరు అన్నట్టుగా మేము చాలా మేము చేసాం ఎక్కువ, అంటే ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ డ్యూటీ. పోలీస్ అనేది ఒక ట్రేస్ చేసేంత వరకు మా డ్యూటీ ఉంటూనే ఉంటుంది. అప్పటి వరకు మా కేసు ఇందులో ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంటుంది, మేము ఎక్కడ ఆపలేదు. ఇందులో ఆ కామెంట్స్ ఇవన్నీ అని అంటే మేము చేసిన మాకు తెలిసి అది ఆత్మసాక్షి మించింది లేదు, మా ఎఫర్ట్స్ మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎవరో అప్రిషియేట్ చేస్తారని కాదు కదా. సిన్సియర్ గా చేస్తున్నాం. ఇప్పుడు ఆ పాంప్లెట్స్ అన్ని మా వాళ్ళు చేసిన పని మా చేస్తున్నారు. అతను కూడా ఏజెన్సీకి వెళ్తారంటే మరి అది, పాంప్లెట్స్ తీసుకెళ్ళాడు, అతను తీసుకున్నాడు. ఆ తల్లి కూడా ఇన్ని హెల్త్ అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి కూడా మన వాళ్ళు చూపించారు. ఇక్కడ 3 రోజులు మన ఉమెన్ కానిస్టేబుల్ ఆవిడకి సపోర్ట్గా ఇచ్చాం. అమ్మ నువ్వు ధైర్యంగా చెప్పి ఆవిడకి అని చెప్పి పంపించాం. కూడా ఉండి కొద్ది భోజనం తినిపించు, ఆవిడ కూడా ధైర్యం చెప్పని చెప్పాం. మా ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉండదు. ఎవరైనా విమర్శిస్తే అది దాన్ని మనం ఏమి కామెంట్ చేయలేం.